The next problem x dy by dx plus 2y is equal to log x. So ఇది కూడా ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. అయితే ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలంటే dy by dx అనేది సింగిల్గా ఉండాలి. దీని పక్కన x ఉంది కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే ఎంటైర్ ఈక్వేషన్ని మనం x తోటి డివైడ్ చేసుకుంటాం. సో లెట్ us see that. Divide entire equation with x. సో ఇది స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే dy by dx అనేది సింగిల్గా ఉండాలి కాబట్టి దాని పక్కన ఉన్న x తోటి ఎంటైర్ ఈక్వేషన్ని మనం డివైడ్ చేస్తాం. దెన్ ఇట్ బికమ్ లైక్ దిస్ x by x. ఈక్వేషన్ మొత్తాన్ని మనం x తోటి డివైడ్ చేస్తున్నాం ప్లస్ 2 into y by x దట్ ఈజ్ ఈక్వల్ టు log x by x. సో ఎంటైర్ ఈక్వేషన్ డివైడ్ చేయడం అంటే ఈ విధంగా ప్రతి ఒక్క టర్మ్ని కూడా మనం x తోటి డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ x అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నౌ ఇట్ బికమ్ dy by dx ప్లస్ 2 by x into y is equal to log x by x. Now it is in standard form. Okay, the standard form is dy by dx plus p into y is equal to q. So this is the standard form of a linear differential equation in terms of y. yలలో LDE అంటే ఈ విధంగా ఉంటుంది. Now compare these two equations, we get p is equal to, okay, it is the coefficient of y. y పక్కన ఉన్నదాన్ని మనం p గా తీసుకుంటాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ y, దట్ మీన్స్ 2 by x. q, రైట్ సైడ్ ఏదైతే ఉందో ఫంక్షన్ ఆఫ్ x, log x by x. Okay, now we have to find integrating factor if. PQ వాల్యూస్ నోట్ చేసిన తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఇది dy by dx మోడల్ కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ pdx. ఓకే, దట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో p అంటే మనకి 2 by x, దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ 2 by xలో 2ని ముందు రాసుకుందాం 1 by x dx. ఓకే, 2 by xలో 2ని ముందు రాసి ఇంటిగ్రల్ 1 by x dx. ఇంటిగ్రల్ 1 by x dx means we have the formula log mod x in general. ఓకే, ఇంటిగ్రల్ 1 by x dx అంటే log mod x అనేది ఫార్ములా. లాగర్థంకి ముందున్న నెంబర్ని పవర్లోకి తీసుకెళ్ళిపోతాం, e పవర్ log, then it become log x square. సో మనం ఫార్ములా రాసేటప్పుడు మోడ్ తీసుకుంటాం, తర్వాత మోడలెస్ బ్రాకెట్ అవసరం లేదు. లాగర్థంకి ముందుండే నెంబర్ని పవర్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లాగ్ బేస్ ఈ ఉంటుంది జనరల్గా. సో ఈ రెండు ఈ పవర్ లాగ్ అంటే లాగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది బికాస్ దీస్ టూ ఆర్ ఈక్వల్. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి లాగ్ తీసేసుకోవచ్చు. దెన్ వీ గెట్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఓకే, ఫర్ దిస్ ప్రాబ్లం. Next, general solution. Since this is dy by dx model, the general solution formula is y into if is equal to integral q into if dx plus c. Okay, dy by dx model లో general solution formula ఈ విధంగా ఉంటుంది. Okay, continuation. Therefore, general solution y into if. if means we get x square. x square is our if. Integral q. q means log x by x into if. Integrating factor is x square dx plus c. Okay. So ఇక్కడ ఒక x అనేది క్యాన్సిల్ అయిపోతుంది. x స్క్వేర్లో ఒక x, డినామినేటర్లో x క్యాన్సిల్ అవుతుంది. Now the
రైట్ సైడ్ ఈజ్ ఇంటిగ్రల్ x ఇంటూ log x. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే మనం బై పార్ట్స్ ఫాలో కావాలి. సో x అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఇది లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు కాబట్టి ఇది డెరివేటివ్ కిందకి రావాలి. డెరివేటివ్ కిందకి రావాలంటే దాన్ని యూగా ట్రీట్ చేయాలి. ఆటోమేటిక్గా ఇది v అవుతుంది. ఓకే, సో బై పార్ట్స్ ఫార్ములా ఇంటిగ్రల్ uv dx is equal to u into integral v dx minus integral of du by dx integral v dx whole dx plus c. ఓకే, సో ఇది బై పార్ట్స్ ఫార్ములా. ఓకే, సో ఇంటిగ్రల్ x అని మనం ఇంటిగ్రేషన్ కింద తీసుకోవాలి. log x అని డెరివేటివ్ కింద తీసుకోవాలి. డెరివేటివ్ అంటే యూగా తీసుకోవాలి, ఇంటిగ్రేషన్ అంటే వీగా తీసుకోవాలి. ఓకే, నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ యూ అంటే log x, ఇంటిగ్రల్ v అంటే x dx. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ d by dx ఆఫ్ u means log x, integral v means x dx whole dx. Okay, now it is equal to log x integral x dx. The formula is x square by 2. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ n dx. ఇక్కడ x పవర్ ఏం లేదంటే 1 ఉంటుంది, x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇట్ బికమ్ x పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. దట్ మీన్స్ x స్క్వేర్ బై 2 వస్తుంది అది. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ log x. డెరివేటివ్ ఆఫ్ log x మీన్స్ ఇట్ ఈస్ 1 బై x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ log x మీన్స్ 1 బై x. And integral x dx means x square by 2 whole dx plus c. ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. సో దెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2 log x. ఈ 1 బై 2 మనం బయటికి తీసుకుందాం. రిమైనింగ్ వచ్చేసి ఇంటిగ్రల్ x dx వన్స్ అగైన్. ఓకే, ఒక x క్యాన్సిల్ అయిపోయింది. డెరివేటివ్ ఆఫ్ log x అంటే 1 బై x, ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2 log x మైనస్ 1 బై 2. వన్స్ అగైన్ ఇంటిగ్రల్ x dx మీన్స్ x స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది పవర్ 1 కాబట్టి 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 x స్క్వేర్ బై 2 ప్లస్ c. Therefore, finally, the general solution is left side y into x square undi. Y into x square is equal to right side x square by 2 log x minus x square by 2 to the 4 plus c. That is the answer.